హల్లెలూయా. మొదట కొద్దిగా ఉండిన తుదకి మహాభివృద్ధి పొందుతామంట. సో ఈ రోజున మనం ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, ఉండగా ఉండగా పెద్దగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి మనకి ప్లేస్ సరిపోదు, ఇంకా విస్తరిస్తాం, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. ఆదికాండం 1:28 దేవుడు ఏమంటాడంటే, మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించమంటాడు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధన యోహాను సువార్త 15 ఏమంటాడంటే, దేవుడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా చిన్న తేడా, గమనించారా? అందరూ క్యాజువల్గా బైబిల్ చదువుతారు, కానీ నేనేం చేస్తానంటే చాలా స్లోగా నెమ్మదిగా చదువుతూ ఉంటుంటాను. ఒక వచనం, అర వచనం అలా చదువుతుంటాను. అందులో ఉన్నటువంటి అర్థాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటుంటాను. ఆదికాండం 1:28 బహుగా ఫలించమని చెప్పాడు దేవుడు పాత నిబంధనలో. అదే కొత్త నిబంధన వచ్చేసరికి ఏమంటాడంటే, యోహాను సువార్త 15 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడాలంటే మనం బహుగా ఫలించాలి. సో నా వాయిస్ వెనకున్న వారందరికీ కూడా క్లారిటీగా వినిపిస్తుందండి? ఓ ప్రైజ్ గాడ్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఏ డిస్టర్బెన్స్ లేదని చెప్పి నేను నమ్ముచున్నాను. మరి ఈరోజు గతంలో ఉన్నటువంటి విషయాలే, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు చేయాలి, రాత్రంతా ప్రేయర్ చేయమని చెప్పాడు దేవుడు. చాలామంది ప్రశ్న, 3:30కి ఎందుకు ప్రేయర్ చేయాలి, అప్పుడే చేయమని చెప్పాడు దేవుడు. ఇలాగా మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు మన జీవితంలో లేవనెత్తుతూ ఉంటుంటాయి. దేవుడికి సమయంతో సంబంధం ఉన్నదా లేదా? ప్రతిదీ కూడా తగిన సమయం అందు, అంటే సమయం ఉన్నట్ట లేనట్ట. 1 పేతురు 5:6 ఏముంటుందంటండి, తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులో ఇండి. అందరికీ హెచ్చించబడటం ఇష్టం, కానీ దీన మనసు కలిగి ఉండటం ఇష్టం ఉండదు. సరే, వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా వినాలి. కీర్తనల గ్రంథం 1:2 చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 1:2 పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమి సెలవిస్తున్నామంటే, కీర్తనల గ్రంథం 1:2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే మెడిటేట్ డే అండ్ నైట్. తెలుగులో మనకి దీవారాత్రం అనేటువంటి మాట నాకైతే ఛానల్ అర్థం కాలేదు. తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే డే అండ్ నైట్. ఓహో, దీవారాత్రం అంటే రాత్రింపగళ్ళు, రాత్రి మాత్రమే కాదు, పగల మాత్రమే కాదు, ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట, ధ్యానించాలి. బ్రదర్, మేము బస్సులో వచ్చాము, మేము ట్రైన్లో వచ్చాము, మేము వంట చేసుకోవాలి, మాకు పనులు ఉంటాయి, మరి అప్పుడు మేము దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానిస్తాము? ఇది ప్రశ్న అందరికీ. ఎలా ధ్యానిస్తారు? పనులన్నీ మానేసి బైబిల్ పట్టుకుని కూర్చోమని కాదు దీని అర్థం. ధ్యానించడం అంటే ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిని, ఆ మనసును దేవుని మీద కేంద్రీకరిస్తూ పని చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. కళ్ళు మూసుకుని తల ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నత, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించి, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట ప్రతి వారు అనుభవించినట్లు ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఏ ఆశతోటైతేనే ప్రభువా ఈ యొక్క లైవ్లో లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఏ సమస్యతో, ఏ బంధకాలతో వచ్చారో ఖచ్చితంగా విడుదల పొందుకుని వెళ్ళాలి, పరిష్కారాన్ని తీసుకుని వెళ్ళాలి, వారి జీవితంలో అద్భుతాలు చూడాలి, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి. యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో అలనాడు యాకోబు ఏ విధంగానైతే పోరాడాడో, ప్రతి వారు ఈ సన్నిధిలో నీకు మొరపెడుతూ ఉండగా, నీ సన్నిధిలో గడుపుతూ ఉండగా, నీకు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి బంధకాల నుంచి వారు విడుదల పొందుకోవాలి తండ్రి. ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల పొందుకోవాలి, ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకోవాలి. నీ వాక్యం వెల్లడగడుతోడనే వెలుగు కలుగునుగా కన్ను సెలవిచ్చిన దేవా, ఈ సమయంలో ప్రతి చీకటి జీవితాలు వెలిగించబడి వెళ్ళాలి తండ్రి. ప్రతి అంధకారమైనటువంటి జీవితాలు వెలిగించబడి వెళ్ళాలి తండ్రి. ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకునే వాళ్ళు వెళ్ళాలి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మానవ స్వరం మరుగు చేసి, పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదు అనుగ్రహించమని, అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి
సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా. నైట్ 12 గంటలకి దేవుడు మంచోడే, తెల్లవారుజామున 3 గంటలకి మంచోడే, మధ్యాహ్నం 3 గంటలకు కూడా దేవుడు మంచివాడే. దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. మన జీవితంలో మంచి జరిగినా మంచివాడే, మన జీవితంలో చెడ్డ జరిగినా కూడా మంచివాడే. నేను ఈ యొక్క ప్రార్థన కూడికను ఏర్పాటు చేయాలని చెప్పి అనేక ప్రదేశాలు తిరిగాను, అనేక ప్లేసెస్ వెతికాను. వచ్చిన వారు ఎవరు ఇబ్బంది పడకూడదు, ట్రైన్ బస్సు దిగిన వెంటనే వచ్చేసేయాలి, అందరికీ కంఫర్ట్గా ఉందండి ఏరియా. హల్లెలూయా. ఈజీగా ఉందా? ఓ ప్రైజ్ గాడ్. మరి ఇక్కడే కంటిన్యూ చేద్దాం మనం. ఎవ్రీ మంత్ ప్రతి నెల వస్తామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను హాల్ బుక్ చేయడానికి వెళ్తే అక్కడ హాల్ ఇచ్చేటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, బ్రదర్ ఇక్కడ హాల్ ఏమైనా దొరుకుతాయని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఎవరు స్పీకరు అని అడిగారు. ఎవరు వస్తారు పాస్టర్ గారు అని అడిగారు. నేనే అన్నాను, మీరా? అసలు ఎవరైనా వస్తారా, అసలు ఎవరైనా వస్తారా అని అడిగారు అందరూ నన్ను, చాలామంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నది కరెక్టే. ఒక మనిషి కోసం రావాలంటే ఎవరూ రాలేరు, ఎప్పటికీ రాలేరు. ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతా దేవుని సన్నిధిలో గడపాలంటే వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేదంట. హల్లెలూయా. ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేదు. మీలో చాలామందిలో ఆసక్తి ఉంది కాబట్టి ఈరోజు వర్షం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆగకుండా రాగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆరంభం మాత్రమే, తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా ఉన్నతంగా, ఇంకా అద్భుతంగా నడిపించబోతున్నారు. నమ్మినటువంటి వారందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను రీసెంట్గా చదివినటువంటి విషయాల్లో కూర్చున్న వారి కంటే నుంచున్న వారు ఎక్కువ కాలం బ్రతుకుతారంట. విన్నారు అందరూ? కూర్చునేటువంటి వారి కంటే నిలబడేటువంటి వారు ఎక్కువ కాలం బ్రతుకుతారంట. ఆశ ఉందా మీకు అందరికీ? ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి వారందరూ కూడా లేచి నిలబడదాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 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 నన్ను తోడుకొచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. నన్ను ఇక్కడ ఉంచినందుకు థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నా సమస్యకు పరిష్కారం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నా జీవితాన్ని బాగు చేస్తున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నా బిడ్డల జీవితాల్లో గొప్ప మేలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నా భర్త విషయంలో గొప్ప మేలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నీ నామాన్ని మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. నా జీవితాన్ని మార్చుతున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నాకు కావాల్సిన సర్వ సమృద్ధిని ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ జీసస్. నా జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించినందుకు థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. కూర్చోండి అందరూ కూడాను. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రతి వారిని దేవుడు ఎలా చేశాడంటే, ప్రతి వారి ఫింగర్ ప్రింట్లో ఉన్నటువంటి గీతలు గీయాలంటే అది దేవుడు మాత్రమే చేశాడంటండి. వింటున్నారా? ఈ ఫింగర్ ప్రింట్లో ఉన్నటువంటి ప్రతి గీతనే దేవుడు గీశాడు. తంబ ప్రింట్ అంటారు. ఎందుకని చేశాడంటే దేవుడు చేసిన పనిని ఎవ్వరు కూడా చేయలేరు, దాన్ని మాడిఫై చేయలేరు అన్నమాట. ఇప్పుడు చూడండి, మన కరెన్సీ నోట్లు ఉంటాయి, దొంగ నోట్లు వచ్చేస్తాయి ఈజీగాను. కానీ ఫింగర్ ప్రింట్ని ఎవరు కూడా దొంగ ఫింగర్ ప్రింట్ చేయడానికి అవకాశం లేదు. ప్రపంచంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ ఇంకా ఏ వ్యక్తికి ఉండదు, ఉండబోదు, ఉండలేదు కూడాను. ఎప్పుడు కూడా అదే ఫింగర్ ప్రింట్ ఆ వ్యక్తి మాత్రమే ఉంటుందంట. అంత యూనిక్గా దేవుడు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మన జీవితంలో అంత ప్రత్యేకంగా దేవుడు చేస్తే చాలామంది అంటారు, నా జీవితం నాకు అర్థం కావట్లేదండి, నేను ఎందుకు పనికిరాందానండి, నా భర్త నన్ను అసహించుకుంటున్నాడు, నా కుటుంబ సభ్యులు నన్ను అసహించుకుంటున్నారు, నా జీవితంలో నేను ఏది పొందుకోలేకపోతున్నాను, నేను అనుకున్నది ఏది సాధించలేకపోతున్నాను, నా జీవితం అంతా కూడా గందరగోళంగా ఉన్నది, అన్నీ కూడా అంధకారమే కనిపిస్తుంది, అసలు నా బ్రతుకే వేస్ట్, నేను బ్రతకాలనుకోవట్లేదు, నేను జీవించాలనుకోవట్లేదు, ఇలాగా చాలామంది చెప్తుంటుంటారు. అలా అన్నటువంటి ప్రతి వారు కూడా దేవుని ధిక్కరిస్తున్నట్లు. ఈ రోజున మీరు
సమస్యలతో వచ్చిన ప్రతి వారు కూడా పరిష్కారాలతో తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు అలాగా? నేను ఏ సమస్యలు వచ్చినా సరే పరిష్కారంతో నేను తిరిగి వెళ్తాను, తిరిగి వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సమస్య పరిష్కరించబడలేదు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఎక్కడున్నదంటే, మీరు వెళ్ళలేనటువంటి ప్రదేశాలకి, మీరు నడవలేనటువంటి ప్రదేశాలకి ఏవి నడిపిస్తాయంట? మీ మోకాళ్ళు నడిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనకు ఒక సమస్య వచ్చింది, ఇంకా ప్రాణగణం వచ్చి పడింది, జీవితం ఇంకా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. చాలా సంపాదించాడు, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు, వివాహమైంది, పిల్లలు ఉన్నారు. ఎంత ఉన్నా ఎంత సంపాదించినా కానీ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేదు, జీవితంలో సమృద్ధి అనేటువంటిది లేదు. వింటున్నారా? ఏది కూడా ఆయన సంపాదించుకోలేకపోయాడు. అంటే మెటీరియల్ బ్లెస్సింగ్ అయితే ఉంది కానీ మానసికమైనటువంటి సంతృప్తి లేదు. ఏదో భయం వెంటాడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ భయం పోవడం లేదు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలని తెలిసి ఆలోచన చేసినప్పుడు అన్ని మార్గాలు మనకు ఉంటుంది కదా పాట, సంతోషం ఎచ్చడం ఉందని, సమాధానం ఎచ్చడం ఉందని, జగమంతా వెతికాను, జనులందరిని వెతికాను, చివరికి అన్ని ప్రయత్నాలు చేశాకంట దిక్కు లేని వాళ్ళకంట. ఏ దిక్కు లేని వాళ్ళకంట? అదండి, ఏ దిక్కు లేకపోతే దేవుడి దగ్గరికి వస్తారనమాట అంతా కూడాను. అది కాదు కరెక్టు. ఏ దిక్కున్నా కూడా నీకు దేవుడే దిక్కు అనమాట. ఎన్ని దిక్కులున్నా కూడా దేవుడే దిక్కు. కరోనా వైరస్ సమయంలో మరి అందరికి అన్ని దిక్కులు ఉన్నాయి, ఏ దిక్కు కూడా వాళ్ళకి పని చేయలేదు. కేవలం దేవుడు మాత్రమే, దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రమే బ్రతికారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చిన్నతనం నుంచి మనం ధ్యానం చేస్తూనే వస్తూ ఉన్నాం. ఆదికాండం 32:24 చూసినట్లయితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మనం ఇక్కడ నరుడని చదువుతాం, ఏ ఇమేజ్ చూసినా దేవదూతలే కనిపిస్తారు మనకి, దేవదూతతోనే పోరాడినట్టుగా కనిపిస్తాడు. ఎవరి నరుడు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారే నరుడిగా వచ్చాడు, కానీ అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా. ఎందుకని ఇంత పోరాటం చేయవలసి వచ్చింది? ఈరోజు మీలో చాలామంది సమస్యలతో పోరాటం చేస్తున్నారు, కానీ పరిష్కారం దొరకట్లేదు. ఈ యొక్క సన్నివేశం మీకు అర్థమైతే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. ఎవరితో పోరాడాలి, ఎక్కడ పోరాడాలి? నాకు ఈ మధ్యన బాగా కొన్ని సంవత్సరాలకు ఒక వచనాన్ని బాగా రిపీటెడ్గా చేస్తూ ఉన్నాను. ఏంటంటే అది ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. 2వ వచనానికి 3వ వచనానికి జస్ట్ పెద్ద గ్యాప్ అనిపించదు మనకి, కానీ ఆ 2 వచనాల్లో ఉన్న డిఫరెన్స్, ఆ తేడా, ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. గమనించాలి. 2వ వచనానికి 3వ వచనానికి ఉన్నటువంటి తేడాను మీరు గమనిస్తే ఈరోజు మీరు వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళరు. ఊహించినటువంటి పరిణామాలు మీరు తీసుకుని వెళ్తారు. మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమున్నదంటే, మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ ఒక్క వచనంలోనే చాలా అంతరార్థం దాగి ఉన్నది. ఇక్కడ నెమ్మదిగా చదువుదాం మనం. భూమి నిరాకారముగా, భూమి ప్లేస్లో ప్రతివారు కూడా నా జీవితం, నా కుటుంబం, నా లైఫ్ అని పెట్టుకుని మీరు చదివినట్లయితే ఒకసారి ఎలాగంటే చూద్దాం. నా జీవితం నిరాకారముగాను శూన్యంగాను ఉన్నది. హల్లెలూయా. చీకటి నా జీవితంపై కమ్మి ఉన్నది, దేవుని ఆత్మ
నాలోనే అల్లాడుచున్నాడు. అర్థమైందా? దేవుడు నమ్ముకోలేదంటే నమ్ముకున్నారు, బాప్తిసం పొందలేదంటే పొందుకున్నారు. అన్నీ ఉన్నాయి. దేవుడు ఉంది, దేవుడు ఉన్నాడు, చీకటి ఉంది, నిరాకారం ఉంది, శూన్యం ఉంది. ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అందరి చేతులు ఎత్తేస్తారు. ఇక్కడ ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అందరి చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, లేకపోతే వివాహ విషయంలో అవ్వచ్చు, ఏదో అంధకారం అలుముకున్నటువంటి వారు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. ఏదో సమస్య ఏలుబడి చేస్తున్న వారు అందరూ ఇక్కడ ఉన్నారు. కాదంటారా? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనం నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా చాలా అర్థవంతమైంది. చూద్దాం మళ్ళీ. ఇక్కడ భూమి నిరాకారముగా ఉన్నదంట. ఆకారం అంటే ఏంటి? ఆకారం లేదు అంటే దేవుడు అలా తయారు చేశాడా? చెప్పాలి. దేవుడు దేన్ని కూడా నిరాకారంగా చేయడు. మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్య కొన్ని వేల సంవత్సరాల తేడా వచ్చేసింది. ఈ 2వ వచనం చూసినట్లయితే నిరాకారంగా ఉన్నదంట. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే నిరాకారంగా ఉన్నాయి. కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు చాలా అద్భుతంగా చేశాడు, కానీ సడన్గా నిరాకారం అయిపోయింది. కారణం ఏంటంటే మధ్యలో ఎవరో అటాక్ చేశారు, మధ్యలో ఎవరో దాడి చేశారు, దాని ఆకారాన్ని కాస్త నిరాకారంగా చేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి అంట స్వరూపమైనను సొగసైనను లేదంట. ఉన్నదా లేదా? ఎప్పుడు అలా జరిగింది? ఆయన చాలా సౌందర్యవంతుడు, ఆయన చాలా మరి అందగాడు పుట్టినప్పుడు. కానీ ఆయన చనిపోయేటానికి ఏమైందంట? స్వరూపమైనను సొగసైన లేకుండా అయిపోయిందంట. గమనించాలి ఇక్కడ. ఎందుకన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చూసినట్లయితే, వింటున్నారా జాగ్రత్తగాను? ఎందుకన్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటే సంథింగ్ ఏదో జరిగింది. ఈరోజు మీలో చాలామంది జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఏమంటారు ఆప్యాయత కానీ, ప్రేమ కానీ, కనెక్షన్ కానీ ఎడబాటు ఎక్కువైపోయింది. నిరాకారం. నెక్స్ట్ శూన్యం. అంటే ఏ విధమైన కనెక్షన్ లేదనమాట. చూసారా? ఇప్పుడు ఆ కెమెరాలో నేను ఇక్కడ కనిపించాలంటే ఒక వైరు కనెక్షన్ ఉంది, ఏమాత్రం కట్ అనేది రాదు. అలాగే ఈరోజు నా చాలామంది జీవితాలు చూడటానికి బాగానే ఉన్నాయి, కానీ ఇన్నర్గా చూస్తే వైర్ కట్ అయిపోయింది అనమాట. మరి ఇది సెట్ చేసుకోవాలి మనం అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకని అదే సమస్యతో ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారు? ఎందుకని అదే సమస్య గుండా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు? ఎందుకని అదే సమస్యల గుండా ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు అని చూసినట్లయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ చూడండి, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉన్నది, చీకటి అగాధ జలములపై ఉన్నది, దేవుని ఆత్మ కూడా ఉన్నాడు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు, బాప్తిసం పొందారు, చర్చికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నా కూడా జీవితం అంతా ఎలా ఉంది? గందరగోళంగా ఉంది. ఏ విధమైనటువంటి ఫలితం లేదు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే, బ్రదర్ దేవుని చిత్తం ఏముందో ప్రేయర్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక దొంగడు వచ్చాడు. ఎవరన్నా నాకు ఫోన్ చేసి బ్రదర్ మా ఇంట్లో దొంగడు పడ్డాడు, దేవుని చిత్తం ఏంటో ఫోన్ చేయండి, ప్రేయర్ చేయండి అని ఎవరైనా అడుగుతారా? చెప్పాలి. అంటే నాకు ఇంతవరకు రాలేదు, వస్తాయేమో తెలియదు కానీ ఫోన్లు. హల్లెలూయా. మా ఇంట్లోకి ఇప్పుడే దొంగడు వచ్చాడు బ్రదరు, ఇప్పుడు ఏం చేయమంటారు, దేవుని చిత్తం ఏంటి అసలు ఎవరన్నా అడుగుతారా? మరి ఏం చేస్తారు? వెంటనే వాడిని పట్టుకున్న వాళ్ళు తన్నుతారు. కరెక్ట్ కదా? ఇలాగ చాలామంది ఏం చేస్తున్నారు, ప్రతి దానికి కూడా దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి. ఇప్పుడు నేను కన్సీవ్ అవడం దేవుని చిత్తమా కాదా? మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడు? దేవుడు వారిని, ఎవరిని? ఇద్దరే. ఆదాము అమ్మను ఏం చేశాడు? ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించి. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. మళ్ళీ మనం ప్రభువా నేను ఫలించడం నీ చిత్తమా అంటే ఎలా ఉంటుంది? దేవుని మాట వినలేనట్టుగానే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఒక ఇంట్లోకి దొంగోడు వచ్చాడంటే వాడిని కొట్టాలి, తరమాలన్నది ఇంకా దానికి ఎవరిని అడగవసరం లేదు, ఆటోమేటిక్గా చేసేటువంటి పని. కాబట్టి కొన్ని దేవుని చిత్తం బయలుపరచబడిపోయింది ఆల్రెడీ. దాని గురించి మనం పర్టికులర్గా మళ్ళీ ప్రభువా ఇదేంటి
నీ చిత్తమా కాదా, ఇష్టమా కాదా, ఎస్ ఆర్ నో. ఇంత టైం దానికి అవసరం లేదు, కేటాయించవలసిన అవసరం లేదు. కొన్ని డెసిషన్స్ నువ్వే తీసుకోవాలి, దేవుడు తీసుకోడు. దేవుడు సైలెంట్గా ఉంటాడు అనమాట. చూడండి, పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు రే వినరా, లే నుంచో, బయటకు పో, చాలా పనిష్మెంట్ ఇస్తాడు మాస్టర్. ఎక్కడైనా వినకపోయినా ఏం చేయకపోయినా క్లాస్ రూమ్లను. కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అస్సలు మాస్టర్ నోరు ఇప్పుడు చూసారు. ఎప్పుడన్నాను ఎగ్జామ్ హాల్లో ఏ టీచర్ అయినా మాట్లాడతాడా? చెప్పాలి. క్లాస్ రూమ్లో ఒకవేళ ఎవడన్నా మాట్లాడుతూ ఊరుకోడు, ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కూడా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయి. మెలకుగా ఉండు, ప్రార్థన చేయి, ఈ లోకంలో నీకు శ్రమ సంభవిస్తుంది, ఆయన ధైర్యం తెచ్చుకో అని మాట్లాడుతూనే ఉంటాడు. పరీక్ష, శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఏంటి దేవుడు మాట్లాడతలేదు? ఎగ్జామ్లో మాస్టర్లు మాట్లాడరు, మాట్లాడకూడదు కూడా కదా. నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి, నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవునికి మహిమ వస్తుంది, నీకు ఘనత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భూమి నిరాకారంగా, శూన్యంగా, చీకటి అంతా అయోమయం, అనారోగ్యం, పేదరికం, ఒంటరితనం, నిరుద్యోగం, వివాహం లేకపోవటం, గొడ్రాలతనం ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి సమయంలో, అటువంటి గందరగోళం ఉన్నటువంటి సమయంలో, అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో, ఏం చేయాలో అర్థం కానటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి అని చూసినట్లయితే నెక్స్ట్ 3వ వచనం, దేవుడు. చూడండి, దేవుని ఆత్మ అక్కడే ఉన్నాడు, కానీ అంతవరకు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చాలా ఇష్టమైన మాట నాకు ఇది. ఈ వచనంలో ఉన్నటువంటి అర్థం మీకు తెలిస్తే మీ జీవితాల్లో మరలా ఇలా ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అమ్మ, అందరికి వినిపిస్తుందా? అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు మరి చీకటి ఉంది కదా, చీకటి పో అనాలి కదా. లేకపోతే ఇక్కడ మళ్ళీ ఏం కావాలి ఈయనకి? శూన్యం పో అనొచ్చు కదా. లేకపోతే ఏమైనా నిరాకారం ఉంది కాబట్టి ఆకారంగా మార్చమని అనొచ్చు కదా. లేకపోతే దేవదూతలు వచ్చి దీనికి మంచి రూపం ఏర్పాటు చేయండి, ఆకారం తీసిరండి, నిరాకారంగా ఉంది ఆకారం చేయండి, లేకపోతే శూన్యంగా ఉంది ఏదైనా సంథింగ్ చేయండి, చీకటి ఉంది ఈ చీకటిని తీసేసేయండి, ఇట్లా అంటలేదు. కానీ మన ప్రార్థన అంతా ఎలా ఉంటుందంటే, నా భర్తకి మారు మనసు లేదు, మరేం కావాలి? దేవ మారు మనసు దయచేయి. ఇట్లా ప్రార్థన చేస్తారు చాలామంది. ఇక్కడ మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని పలకొద్దంటే, నాకు చేసిన ఫోన్లన్నీ ఏముంటాయంటే, పొరపాటున ఎవరన్నా సరే ఒక 1 నిమిషం ఇందారని టైం ఇస్తే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మా ఆయన ఇలా పెడుతున్నాడు, అలా పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా పెడుతున్నాడు. సరే చివరికి ఏంటమంటే మా ఆయన మారాలి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చాలా చెడ్డగా చెప్పి, ఈ హోటల్లో ఫుడ్ అసలు బాగోదు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని చెప్పి మరి ఏంటంటే నాకు ఫుడ్ ఇప్పించు అంటే ఎలా ఉంటుంది? సేమ్ మనం చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయి అన్నమాట. ఆ వ్యక్తి మంచోడు కాదు, నా భర్త మంచోడు కాదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాను, టార్చర్ పెడుతున్నాడు, ఇట్లా అట్లా అని చెప్పి చివరికి ఏం చేయాలంట? ఆ భర్తే కావాలని ప్రేయర్ చేయమంటారు. సో నువ్వు ఏదన్నా ఒక షాప్కి వెళ్ళావంటే, ఒక చైర్ కొనాలన్నా ఏది కొనాలన్నా ఏం చేస్తాం? ఫస్ట్ మంచి చూసుకుంటాం, విరిగిపోయింది అయితే మనం చూసుకోం కదా. ఈవెన్ ఒక బ్రింజల్ అంటే వంకాయలు కొనాలన్నా కూడా పుచ్చి వంకాయలన్నీ పక్కన పెడేస్తాం, మంచి వంకాయలు మాత్రమే మనం తీసుకుని వస్తాం. వింటున్నారా? కానీ మన ప్రార్థన విషయం వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఏది చెడ్డో ఏది పలకూడదాలే పలుకుతాం అనమాట. ఇక్కడ దేవుడు పలికితే కలిగింది. ఏం పలికాడు? 2వ వచనంలో లేనటువంటి దాన్ని పలికాడు 3వ వచనంలో. 2వ వచనంలో ఏం లేదు? వెలుగు లేదు, గందరగోళం ఉంది, చీకటి ఉంది, శూన్యం ఉంది, నిరాకారం ఉంది. దాన్ని ఏమీ పట్టించుకోలేదు దేవుడు. ఏది కావాలో అది పలికాడు. హల్లెలూయా. ఏం పలికాడు? ఏది కావాలో చెప్పాలందరూ. ఏం పలకాలి మనం? ఏది కావాలో పలుకుతారా? మీ భర్తలో మూర్ఖత్వం ఉంది, కానీ మీకు ఏం కావాలి? మంచితనం కావాలి. కానీ మీరు పలికిదండి, మా భర్త మూర్ఖుడు, మా భర్త నన్ను కొడుతున్నాడు, మరి ఏం కావాలి మీకు? ప్రేమించాలి. దాన్ని ఏం చేయాలి మనం? 2వ వచనం మాట అదంతా కూడా మీ భర్త మిమ్మల్ని కొట్టడం, తిట్టడం,
మూర్ఖత్వం, సమస్య, ఇబ్బంది, ప్రతీది కూడా 2వ వచనం. దాన్ని అక్కడ ఏం చేయాలి? సమాధి చేసేసేసి 3వ వచనాన్ని పలకాలన్నమాట. మీరంతా కూడా క్వైట్ ఆపోజిట్. మీరు ఇప్పుడు చీకట్లో ఉన్నారు, కానీ ఏం పలకాలి? వెలుగును పలకాలి. హల్లెలూయా. కాబట్టి నేను నేర్చుకున్నటువంటిది ఏంటంటే, ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దాని గురించి మాట్లాడొద్దు. ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారో దాని గురించి మాట్లాడొద్దు. బ్రదర్ మేము చాలా అప్పుల్లో ఉన్నాం, అస్సలు మాట్లాడొద్దు దాని గురించి. బ్రదర్ మేము చాలా ఇబ్బందులు ఉన్నాం, అస్సలు మాట్లాడొద్దు దాని గురించి. మాకున్నటువంటి సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది, అస్సలు మాట్లాడొద్దు దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గులాబీ మొక్కనే పెంచుకుంటారనుకోండి, అస్సలు దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది. దానికి ఇంకా జీవం ఉండదు. మరి అది రోజు పెరగాలంటే మనం ఏం చేయాలి? నీళ్లు పోసి, ఎరువు పోసి దాన్ని చూస్తే చక్కగా పెరుగుతుంది. ఈరోజు మన జీవితంలో సమస్యలని విత్తనాలు సాధారణంగా నాటి వెళ్ళిపోతే అవి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందుతున్నాయి, మనం చెందట్లేదు. నా చిన్నతనంలో పొలం పని చేయడానికి వెళ్ళేటువంటి వాడిని నేను. చిన్నప్పుడు ఆడవాళ్ళు కూలిచ్చేవారు నాకు. ఏంటంటే, మనకి వరి నాటినప్పుడు వరి పక్కనే కొన్ని మొక్కలు వస్తాయి, కలుపు మొక్కలు. ఆ కలుపు మొక్కలు తీయటానికి ప్రత్యేకంగా మనుషులు పెట్టుకునేవారు. ఎందుకని తీయాలంటే, ఆ కలుపు మొక్కలు తీయకపోతే ఈ అసలైన మొక్క ఏమవుతుందంటే పెరగదు. తీయవలసింది కలుపు మొక్క, మంచిదాని కాదు. ఈ రోజున మీరు చాలామంది పలికేటువంటిది ఎప్పుడు కూడా నెగిటివ్ పలుకుతూ ఉన్నారు. దయచేసి ఇది గమనించాలి. పాజిటివ్ పలకడం నేర్చుకోవాలి, మంచిని పలకడం నేర్చుకోవాలి. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మంచివాడై ఉన్నాడు. మీ జీవితంలో మంచి చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరికీ కూడా ఏమండి, మంచి కూరగాయలు ఇవ్వండి, మంచి బట్టలు ఇవ్వండి, మంచిది ఇవ్వండి, మంచిది ఇవ్వండి, అన్నీ మంచి అడుగుతుంటుంటారు. మరి ప్రార్థనల గొద్దులకు ఎందుకని చెడు పలుకుతుంటుంటారు? దేవుని దగ్గర గొద్దులకు ఎందుకని చెడు పలుకుతుంటుంటారు? ఇక్కడికి మీరు అందరూ వచ్చారంటే ఈరోజు ఇది మంచి జరగాలని వచ్చారు కదా, కానీ మంచి పలకట్లేదు మనం. ఇక్కడికి నేను లైన్లో ఉంటాను, రండి ప్రార్థన చేస్తానంటే అందరు లైన్లో నిలబడతారు. ఏం చేస్తారు తెలుసా? బ్రదర్ నాకు వివాహం అవ్వట్లేదు, నాకు సమస్య ఉంది, నాకు ఇబ్బంది ఉంది. మనం ఎందుకని వచ్చాం ఇక్కడికి? మంచిని తీసుకెళ్తాకు వచ్చాం, మంచిని మోసుకెళ్తాకు వచ్చాం, మంచి కోసం వచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాం? చెడును పలుకుతూ ఉన్నాం, చెడును ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరి జీవితాల్లో అయితే ఇటువంటి చెడును ప్రకటిస్తూ ఉంటుంటారో అందుకనే వాళ్ళ జీవితాల్లో చెడు పెరిగిపోతుంటుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మనం పద్ధతి మార్చుకుందాం. పరిస్థితులు మారాలంటే పద్ధతి మారాలన్నమాట. మనసు మారితే మనిషి మారతాడు. దేవుని సందుకు వచ్చినప్పుడు అంట చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఒకసారి ఇలా ఆల్నైట్ జరుగుతుంటే ఆసక్తి ఉంది ఆయనకి, పాపం వచ్చాడు పెద్ద ఆయన. వచ్చి ముందు కూర్చుంటే బాగోదని చెప్పి అందరికంటే వెనకాల కూర్చున్నాడంట. కూర్చుని కొంచెం సపోర్ట్ తీసుకున్నాడు ఆయన. ఒక చిన్న వాల్ తీసుకున్నాడు. కొంచెం ఇలాగ చల్లగా వర్షం పడింది, ఫ్యాన్ తిరుగుతుంది, కూల్గా ఉండేసరికి పాటలు అని చెప్పి కొంచెం మెలుకున్నాడు. వర్తమానం వచ్చేసరికి ఏమైందంటే వెనకాల సపోర్ట్ ఉంది, కదలతలేదు, మెదలతలేదు. తెలియకుండా కొంచెం అలాగా నిద్ర వచ్చిందనమాట. కొంచెం నిద్ర కాస్త గాఢ నిద్రగా మారిపోయింది. నిద్రపోయాడు ఆయన. సడన్గా ఏమైందంటే నిద్రపోయినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే నోరు ఆగిలింతాడనమాట. ఎట్లా నోరు ఆగిలించేసేసి నిద్రపోయాడు. చాలా సమయం అయింది. ఈ లోపల సడన్గా ఏమైందంటే 2 తొండలు కొట్టుకుంటున్నాయి. ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ తరుగుకుంటూ వస్తున్నాయి అనమాట. సడన్గా ఏమైందంటే ఒక తొండ తరుగుతుంది, ఒకటి పారిపోతుంది, ఇంకా కొట్టలేక దాన్ని ఎదిరించలేక. ఎక్కడ దాక్కుందరా అని చెప్పి పారిపోతా వస్తే ఈయన నోరు ఆగిలించున్నాడు కదా, చాలా మంచి ప్లేస్ దొరికిందని చెప్పి గబగబా ఈ తొండ ఏం చేసిందంటే టక్ మనకి నోట్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ 2 కాళ్ళు లోపలికి వెళ్ళాయో గీసుకుని గుచ్చుకుందులోకి మెలకు వచ్చింది ఆయనకి. వెంటనే ఏం చేశాడంటే ఆ తోక పట్టుకున్నాడు. తోక పట్టుకుని మేలేసి పట్టుకున్నాడు లోపలికి వెళ్ళుకుంటాను. దాన్ని ఏమో బయటికి లాగుతున్నాడు, అది లోపలికి వెళ్తుంది. ఈ లోపల ఆ నాలుకంతా చీరికిపోయి నోటి నిండా బ్లడ్ కారుతా ఆయన జీవితం అంతా గందరగోళం అయిపోయి నోరంతా రక్తం కారుతుంది. ఇంకా ఏడుస్తా గోల పెడుతూ ఇంకా అక్కడి నుంచి ఆయన హాస్పిటల్కి వెళ్ళాడంట. వింటున్నారా? అసలు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఆయన జీవితంలో ఏం పొందుకున్నాడు, ఏం జరిగింది? అందుకని దేవుడు అంటాడు, నీ దేవుడని యెహోవా మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలంట.
ఈరోజున మనం వస్తూ ఉంటుంటాం, ఆచారంగా ఏదో అనాలోచితంగా వచ్చి దేవుడి చెందులో ఏదో పొందుకుని వెళ్ళాలంటే ఎప్పటికీ కూడా మనం ఏది పొందుకోలేం. 7th 8th 10th క్లాస్ చదివే టైంలో ఆల్ నైట్ ప్రేయర్ చేసేవాళ్ళు మేము. అప్పటికి ఇంత సిస్టమ్స్ ఉండేసినవి కాదు, చిన్న గుడిసె మా చర్చ్ మాట. అప్పుడు ఈ మైక్ సిస్టమ్ నేను సైకిల్ మీద తెచ్చేవాడిని, ఎక్కడికో వెళ్ళి 50 రూపాయలు ఇస్తే మైక్ సిస్టమ్ వచ్చేస్తుంది మాకు సిస్టమ్ అంతా. ఇప్పుడు కొన్ని లక్షల్లో ఉంది ఇదంతా కూడా మాకు. అయినా కూడా కొంతమంది వినిపించట్లేదు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆన్లైన్లో కూడా చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళకి 10 రెట్ల మంది అక్కడ ఉన్నారు. అయితే ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు, దేవుని సందులో గడుపుతున్నప్పుడు అనేక మంది బలపడేటువంటి వారు. ఏ వ్యక్తి కూడా సడన్గా పైకి రాడు. కానీ ఎప్పుడు కూడా మేము నిద్రపోవటం అనేటువంటిది ఎరగమన్నమాట. ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటూ ఉన్నారు. దయచేసి గమనించాలి, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు. సరే, నేను విషయానికి వచ్చేస్తాను. యాకోబు గారు వెళ్ళాడు, డెవలప్ చెందాడు, సకల ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు, చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. తన ఊరు తన ఇంటికి వస్తూ ఉన్నాడు. ఏ ఊరు వెళ్ళినా కూడా తన ఇంటికి తిరిగి రావాల్సిందే. నేను ఒక విషయం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను, చాలాసార్లు చెప్పాను, మీరు వింటే బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తిరిగి ఎక్కడికి వస్తాం? ఎంత ఉద్యోగం చేసినా, ఏ దేశం వెళ్ళినా కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తాం కదా. పిక్నిక్ వెళ్ళినా, ఏదో వెళ్ళినా కూడాను. ఒక ఫ్యామిలీ టూర్ వెళ్ళారంట, ఇజ్రాయెల్ కంట్రీ. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగినటువంటి ప్రదేశం అంతా చూసి వద్దాం, ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి విజిటింగ్కి వెళ్ళారంట. అంతా కూడా చూసారంట. అన్నీ చూసిన తర్వాత సడన్గా ఆ వ్యక్తి వాళ్ళ అత్తగారు చనిపోయిందంట. చనిపోతే ఇజ్రాయెల్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మరి ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి, మా దేశం, ఇక్కడికి వచ్చారు కాబట్టి చూడటానికి, ఈ యొక్క మరి పెద్ద ఆవిడని మళ్ళీ మీరు తీసుకెళ్ళాలంటే మీకు 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడైతే మీకు 2-3 లక్షల ప్రాసెస్ అంతా అయిపోతుంది. దయచేసి గమనించండి. అంత ఈజీగా మీకు అయిపోవాలంటే ఇక్కడ చేసుకోండి కార్యక్రమం, మేమే హెల్ప్ చేస్తాం అది కూడా అని చెప్పారంట. ఆ అల్లుడు వారు మాత్రం అసలు ఏదేమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోను, మా అత్తగారు మా ఊరే తీసుకెళ్ళిపోవాలి, ఎన్ని లక్షలైనా సరే మా ఊరు తీసుకెళ్తామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఆకుండా తీసుకొచ్చేసాడంట. ఆయన తీసుకొచ్చారు, సమాధి కార్యక్రమం అయిపోయింది, పూర్తి చేశారు, అంతా జరిగిపోయిన ఆఖరిని వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అడిగాడంట, అసలు ఈ రోజుల్లో ఇలాంటి అల్లుళ్ళని ఎక్కడా చూడలేదురా బాబు, ఎంత ప్రేమ మీ అత్తగారంటే నీకు, ఇజ్రాయెల్ కంట్రీ నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టి బాడీని ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ పూడ్చి ఇంత అద్భుతంగా కార్యక్రమం చేస్తూ ఉన్నావు, అసలే హిస్టరీ క్రియేట్ చేసావు కదా, అసలు నీలాంటి అల్లుడు ఎక్కడ చూడలేదని చెప్పి అంటే అల్లుడు అన్నాడంట, ఏ ప్రేమ లేదు ఏమీ లేదు అన్నాడంట. మరి అదేంటి ఇంత ఎందుకని చేసావు, మీ అత్తగారికి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావు అని అంటే, ఎందుకో తెలుసా, పెళ్ళైన సంవత్సరంలో మా మామగారు పోయాడు, ఇంకా ఆవిడికి వెనక ముందు ఎవరు లేదు, మా ఆవిడ ఒక్కతే. వెంటనే అంతా సరిదేసి ఇక్కడికి వచ్చేసింది, మాతోటే ఉంటుంది. పెళ్ళైన సంవత్సరం నుంచి గత 15 సంవత్సరాలుగా ఆవిడతో టార్చర్ అనుభవిస్తూనే ఉన్నాను, ఆవిడతో సమస్యలు అనుభవిస్తూనే ఉన్నాను. ఇజ్రాయెల్ కంట్రీలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాక అక్కడే పూడ్చారు. ఆయన 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. నాయన కుమార్తె వీళ్ళందరూ కూడా తిరిగి లేచారు. లాజర్ని పెడితే తిరిగి లేచాడు. ఎవరిని పాతి పెట్టినా తిరిగి లేస్తున్నారు. పొరపాటున మా అత్తగారిని కూడా అక్కడ పూడ్చిపెట్టామే అనుకో, మళ్ళీ ఆమె తిరిగి లేస్తుంది. ఆమె తిరిగి లేచిందంటే ఇప్పటికే 15 సంవత్సరాలు నేను బాధపడ్డాను, మళ్ళీ ఇంకెన్నాళ్ళు ఈ టార్చర్ అనిపించాలి, పోతే పోయింది, ఎంత డబ్బు అయినా పర్లేదు, ఇక్కడితోటి ఈ యొక్క వదిలించుకోవాలి ఇవ్వండి అని చెప్పి అందుకని అక్కడ పూడ్చుకొని ఇక్కడ తీసుకొచ్చాను. మన ఇండియాలో ఎవడ తిరిగి లేచినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. పూడ్చారంటే మళ్ళీ భూస్థాపితం అయిపోతుంది తప్ప ఎవరు తిరిగి బతికినట్టు లేదు. కాబట్టి అందుకనే నేను అక్కడ పూడ్చుకొని ఇక్కడికి తీసుకుని వచ్చాను అన్నాడంట. హల్లెలూయా, అర్థమైంది అందరికీ. కాబట్టి ఈరోజున మన జీవితంలో
కొన్ని సమస్యలను సమాధి చేయాలి, మళ్ళీ తిరిగి బ్రతకూడదు. సమస్యలను సమాధి చేయాలి. నేను త్వరలో అది కూడా ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాను. సమస్యల సమాధి కార్యక్రమం ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఎందుకంటే ప్రతి వారు కూడా లేస్తే సమస్య, కూర్చుండే సమస్య, నుంచుండే సమస్య, మాట్లాడితే సమస్య. ప్రతి వారు ప్రతిరోజు సమస్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, సమస్య గురించే మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించాలి. సమస్య సమస్య సమస్య. విచిత్రమైన విషయం ఏంటంటే సమస్య ఒక మొక్క లాంటిది అనమాట. దాన్ని నువ్వు మర్చిపోతే అది చచ్చిపోతుంది, దానికి నీరు పోస్తే అది పెరుగుతూ ఉంటుంది. యాకోబు చూసినట్లయితే జీవితంలో ఎన్నో సాధించాడు, ఎన్నో సంపాదించాడు. భార్యలు ఉన్నారు, భార్యలు, పిల్లలు ఉన్నారు, సమస్తం ఉంది. తిరిగి అన్న దగ్గరకు వస్తున్నప్పుడు ఆయనకు ఒక భయం వచ్చిందంట. ఏంటి? మరణ భయం. ఎందుకనంటే గతంలో తప్పు చేశాను, గతంలో మా అన్నని ఎంతో ఇబ్బంది పెట్టాను, గతంలో ఎంతో మా అన్న జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను, ఇంత చెడు జీవితం జీవించి ఇంత అన్యాయం చేసి ఇంత మోసం చేశాను, కాబట్టి నా అన్న నన్ను చంపేస్తాడు. నా అన్న నన్ను చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మా నాన్న సంతోషపెట్టాలి అని చెప్పి కొన్ని బహుమతులు పంపాడు, కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని చేసినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఆయనకి. సంతృప్తి అనేటువంటిది లేదు. వింటున్నారా జాగ్రత్తగాను? ఏ సంతృప్తి లేదు. భయం ఇంకా ఆవరించి ఉన్నది. భయపడుతూనే ఉన్నాడు. తన భార్యల్ని, పిల్లల్ని, అందరినీ కూడా ఆ యొక్క నది దాటించేశాడు. ఎన్ని చేసినా కూడా భయం పోవట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బాగున్నది ఈ మాట ఇంగ్లీష్లో. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే అక్కడ యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంట? హీ క్రైడ్ అన్ టు ద లార్డ్ ఆల్ నైట్. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడంట. నైట్ అంతా కూడా పోరాడుతూ ఉన్నాడంట, తెల్లవారే వరకు. ఈ యొక్క మాట నేను చదివినప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు, తెల్లవారు వరకు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? చెప్పాలి మీరు అందరూ కూడా. ఆన్లైన్ అందరూ కూడా చెప్పండి, ఎస్ నేను తెల్లవారు వరకు ఉంటున్నాను అన్నటువంటి వారు అందరూ కూడా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని సన్నిధిలో మోకరించాడు. యాకోబుకి పరిష్కారం మోకరించిన వెంటనే రాలేదు, మిడ్ నైట్లో రాలేదు, తెల్లవారుజామున రాలేదు. తెల్లవారుచూ ఉండగా, తెల్లవారే వరకు పోరాడక చివరిలో ఫలితం వచ్చింది. అంటే ముందు పోరాడినటువంటి పోరాటం వృధా అయిపోయిందా? ముందు చేసిన ప్రార్థన వృధా అయిపోయిందా? ముందు చేసిన ప్రతిదీ వృధా అయిపోయిందా? ఈరోజు మీరు చాలామంది బ్రదర్ 10 సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఫలితం లేదు అంటే వృధా కాలేదు అది. ఇక్కడ ఇంకొక విషయం నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. యాకోబు ఏం చేస్తూ ఉన్నాడంటే, కొంచెం ముందు నుంచి మనం చదువుకుంటాం, ముందుకెళ్దాం. 11వ వచనం నుంచి చదువుదాం. 11వ వచనం, ఆదికాండం 32:11. నా సహోదరుడైన యాకోబు చేతి నుంచి దయచేసి నన్ను తప్పించుము. హల్లెలూయా. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా నీకు మేలు చేసి విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుక వలె నీ సంతానం విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైనటువంటి యాకోబు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుని యాకోబుని ఎదుర్కొని, సరే ఇదంతా తెలుసు కదా, నేను చదవట్లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యాకోబు
నా అన్న నన్ను చంపుతాడేమో, కానీ దేవుడు నువ్వేం సెలవిచ్చావు? నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను విస్తరింపజేస్తాను నువ్వు చెప్పావు కదా. మా అన్న చూస్తే నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే నేను అంత అన్యాయం చేశాను, అంత మోసపూరితమైన జీవితం జీవించాను, అంత భయంకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్ళాను. కాబట్టి మా అన్న నన్ను ఎక్కడ చంపుతాడో, నా పరిస్థితి ఎలాగుంటుందో నాకు తెలియదు. కాబట్టి మా అన్నకు నేను గిఫ్ట్లు పంపుతున్నాను, నా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎన్ని చేసినా భయం నాలో నుంచి పోవట్లేదు, ఆందోళన నాలో ఉన్నది, నా సమస్యకు పరిష్కారం రావట్లేదు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇక్కడ చాలామందికి బాగా ఈ వాక్యం సరిపోతుంది. ఎందుకనంటే పిల్లరా, ఎందుకనంటే వివాహం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేదు. అప్పుల నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేదు. అలాగే మీకున్న ప్రాపర్టీస్ సేల్ చేయాలని, ప్రాపర్టీస్ కొనాలని, ఉద్యోగం సంపాదించి ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం శూన్యం అయిపోయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే 18వ వచనం, నీవు ఇది నీ సేవకుడైన యాకోబు, ఇది నా ప్రభు అయిన ఏసావు కొరకు పంపబడినటువంటి కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుతున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను. ముందు కానుకలు పంపుతున్నాడు, ముందు బహుమతులు పంపుతున్నాడు. ఇవన్నీ పంపాక వెనకాల వస్తున్నానని చెప్పు. ఈ బహుమతిని బట్టి నా అన్న సంతోషిస్తాడేమో, నన్ను స్వీకరిస్తాడేమో అని అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఈ మాట చాలా ఇష్టం. మిగిలిపోయిను అనేటువంటి మెసేజ్ చెప్పాను నేను. వండర్ అందరం. వివాహ విషయంలో మీరు ఒక్కరే మిగిలిపోయారేమో, ఉద్యోగ విషయంలో మీరు ఒక్కరే మిగిలిపోయారేమో, గర్భఫలం విషయంలో మీరు ఒక్కరే మిగిలిపోయారేమో, చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి మీకున్న వారందరికీ అన్నీ జరిగిపోయి మీరు ఒక్కరే మిగిలిపోయారేమో. ఇక్కడ మిగిలిపోయిన వాడు చేతకనవాడు కాదు, యాకోబు మోసగాడు కాదు, యాకోబు మొనగాడిగా మార్చబడేటువంటి సమయం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మోసగాడే, చేతకనవాడే, మిగిలిపోయిన వాడే, భయంతో నిండినటువంటి వాడే, కానీ ఆ జీవితం మార్పు సంభవించేటువంటి సమయం దగ్గర పడింది. హల్లెలూయా. జీవితంలో పెను మార్పులు సంభవించేటువంటి సమయం ఆసన్నమైంది. వింటున్నారా? చూద్దాం. ఆయన యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూట ఓసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనను. ఇక్కడ నేను క్యాజువల్గా చదువుకెళ్ళిపోతే ఏం కనిపించదు ఇందులోను. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ నాకు చాలా అద్భుతమైన విషయం గమనించాను నేను. స్టార్టింగ్ ఏం చేశాడు యాకోబు గారు? హలో ఎస్ఐ, నువ్వేం చెప్పావు? నన్ను దీవింతాను, ఆశీర్వింతాను, గొప్ప చేస్తానన్నావు. మా అన్న నన్ను చంపేసేలా ఉన్నాడు, కాబట్టి మరణ భయం నన్ను ఆవరించింది, నన్ను కాపాడు. అది కదా అవసరత ఆయనకి. ఆయన దేవుని సందులోకి వచ్చింది ఎలాగంటే మరణ భయం ఆవరించి వచ్చాడు, అంధకారంతో వచ్చాడు, అయోమయంతో వచ్చాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వచ్చాడు. వచ్చి మోకరించి దేవుని సందులో ప్రార్థన చేస్తూ పెనుగులాడటం ప్రారంభించాక మైండ్ సెట్ మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితాల్లో మీ మైండ్ సెట్ మారిపోవాలి ఈ సమయంలోను. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి వారి జీవితాల్లో ఇకతోటి మీ మైండ్ సెట్ మారిపోవాలి, మీ ఆలోచన విధం మారిపోవాలి. ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు కానీ, ఏ ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు కానీ, మీరు తిరిగి వెళ్ళేటప్పటికి మీ పరిస్థితులు మార్చబడాలి. హల్లెలూయా. మార్చి వేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు వచ్చింది ఎందుకనంటే వాళ్ళన్న ఎక్కడ చంపుతాడో అనేటువంటి భయంతో మోకరించాడు. యాకోబు మోకరించింది ఎందుకంటే సమస్యతో మోకరించాడు. యాకోబు దేవుని సందులో అడుగుతున్నటువంటిది ఏంటంటే మారిపోయింది ప్రార్థన. ఎప్పుడైతే దేవుని సందులోకి నిజంగా కనెక్ట్ అవుతామో మన సమస్యను మనం మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఏం చేశాడంటే ఎందుకు మోకరించాడో మర్చిపోయాడు ఆయన.
యాకోబు ఏం చేశాడంటే తన అన్న వాళ్ళని భయం మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడంటే చూద్దాం, 26వ వచనం. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. హల్లెలూయా. ఎక్స్పెక్ట్ దో బ్లెస్ మీ. ఎక్స్పెక్టేషన్ ఏం పెరిగిందంట? ఇదండి, పెళ్ళి కావాలని చెప్పి వచ్చారు, ప్రార్థన చేయించుకుంటారని. పెళ్ళి అవ్వట్లేదని సమస్యతో ఇక్కడికి వచ్చారు, పెళ్ళి అవుతుంది ప్రార్థనకు వస్తేనని. ఉద్యోగం రావట్లేదు, ఈ సమస్య తీరాలంటే ప్రార్థనకు వస్తే తీరుతుందని వచ్చారు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఏదో అనారోగ్య సమస్యతో వచ్చారు, ఆ రోగం కుదిరి పడుతుందని వచ్చారు. ఏదో బంధకాల్లో ఉన్నారు, బిడ్డల వివాహాలు జరగట్లేదు, ఉద్యోగాల్లో సెటిల్ అవ్వట్లేదు, లైఫ్ సెటిల్మెంట్ లేదు, ఏదో సమస్యతో వచ్చారు ఇక్కడికి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం వెల్లడగట్టు ఉందో మీ ఆలోచన విధానం అంతా మార్చబడిపోయింది. యాకోబు మోకరించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, మొర పెడుతున్నాడు, గోజాడుతూ ఉన్నాడు. మైండ్ ఏమవుతుందంటండి? నూతన పరచబడుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మైండ్ సెట్ అంతా కూడా మారిపోతూ ఉన్నది. మరి ఏమనాలి? ఏంటి చెప్పయ్యా, నన్ను వెళ్ళిపోని అంటే యాకోబు గారి కోరిక ఏంటంట? నీవు నన్ను మా అన్న నుంచి కాపాడితే కానీ నిన్ను విడిచిపెట్టను, మా అన్న నన్ను ఏమీ చేయడానికి చెప్తే కానీ నేను విడిచిపెట్టను, ఇవి అనాలి కదా. ఈ మాటలు ఏమీ పలకుండా, వింటున్నారా? ఈ మాటలు ఏమీ పలకుండా, నాన్న నుంచి నన్ను కాపాడు, నా శత్రువు నుంచి నన్ను విడిపించు, నా బాధ నుంచి నన్ను విడిపించు. ఏమన్నాడండి ఆయన? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. చచ్చిపోవాలనుకున్న వాడికి ఆశీర్వాదం కావాలా లేకపోతే బ్రతకడం కావాలా? అమ్మా చెప్పాలి, ఏం కావాలి? అగ్నిలో ఉన్నవాడికి ఆశీర్వాదం కావాలా లేకపోతే అందులో నుంచి బయటపడతాం కావాలా? చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. గమనిస్తే మీ జీవితాలు మారిపోతాయి. ఏదో క్యాజువల్గా యూజువల్గా వింటే మీ జీవితాలు ఎప్పటికీ మారవు. కానీ ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుంటే మీ ప్రార్థనా విధానం కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీరు జీవిత విధానం కానీ అంతా మారిపోతుంది. ఆయన ప్రార్థించే విధానం ఏంటి, ఆయన మోకరించిన విధానం ఏంటి, ఆయన ఆలోచించే విధానం ఏంటి, ఆయనకి కావాల్సింది ఏంటి, పలుకుతున్నది ఏంటి? వింటున్నారా? ఆయన జీవితంలో ఉన్న సమస్య ఏంటి, ఆయన పలుకుతున్నటువంటిది ఏంటి, ఆయన కలిగి ఉన్నది ఏంటి, ఆయన పలుకుతున్నది ఏంటి? ఇది ఆలోచించదగ్గ విషయం. నన్ను ఇది చాలా ఆలోచింపజేసింది. మరణ భయంతో మోకరించినటువంటి వ్యక్తి, మోసపూరితమైనటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఆశీర్వాదం కావాలంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీకు బాగా అర్థం అవటానికి ఒక విషయం చెప్తాను. చాలాసార్లు విన్నారు మీరు, అంటే ఇంకా ఈజీగా అర్థం అవటానికి. ఒక ఊరిలో మహారాజు గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, తన బర్త్డే సందర్భంగా మొత్తం ఊరంతా పిలిచాడు. మీకు ఇలా కూర్చుని ఉన్నారు అందరూ కూడాను, వేల మంది కూర్చున్నారు. ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే ఒక స్లిప్ రాయాలన్నమాట. వాళ్ళకి ఏ సమస్య ఉందో స్లిప్లో రాయాలి. ఆ స్లిప్ ఆయనకి ఇస్తే వెంటనే బహుమతి ఇవ్వబడుతుంది అనమాట. ఒక వచ్చారు, వాళ్ళ స్లిప్ అడిగారు అనమాట. ఏంటంటే, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు ఐఫోన్ కావాలి, నాకు మంచి జీవిత భాగస్వామి కావాలి, నాకు ఒక బైక్ కావాలి, ఇలా అన్నీ అడిగారు. అంత అయిపోయాక చివరి ఒక ఆయన మిగిలిపోయాడంట. చాలా వృద్ధుడు, నడవలేకపోతున్నాడు. సరే, అందుకనే లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, వెనక్కి ఉండిపోయాడు ఆయన. అయితే అందరూ అయిపోయాక ఆ వృద్ధుని అడిగాడు అనమాట, ఏమిటయ్యా నీ కోరిక అని అడిగితే పేపర్ మీద కూడా రాయలేదంట ఆయన, రాసేటువంటి చేతకాక. అయితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రాజుగారు నాకు ఏమొద్దండి, మీరు మా ఇంటికి వచ్చి ఒకసారి భోజనం చేసి వెళ్ళండి అన్నాడంట. ఓ అంతేనా, చిన్న కోరికే కదా, సరే వస్తాను అన్నాడంట. అందరూ నవ్వుకుంటారంటే, ఎంత పిచ్చాడు ముసలుడు, ఇవాళ రేపు పోతాడు, మంచి ఏదైనా కోరుకోవచ్చు కదా, నెల పెన్షనేమని కోరుకోవచ్చు కదా, లేకపోతే ఏదైనా డబ్బు అడుకోవచ్చు కదా, ఏదైనా అడగొచ్చు కదా, మంచి జీవితం జీవించి చచ్చిపోవచ్చు కదా లాస్ట్ టైంలోనే. నేను ఎందుకు ఇటువంటి కోరుకాడు? రాజుగారి ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తాడంట, ఆయనకు ఉంటాకే లేదు, తింటాకే లేదు, ఇటువంటి వ్యక్తి దగ్గర రాజుగారు వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి అందరూ కూడా తిరస్కరిస్తున్నారు, దూషిస్తున్నారు. సో రాజుగారు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? భోజనానికి వెళ్ళాలి.
రాజుగారు భోజనం చేయాలంటే ఏం భోజనం చేస్తాడు? ఆర్డినరీ భోజనం చేయడు, చాలా విలువైన భోజనం చేస్తాడు. కాబట్టి ఒక రాజుగారు ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి సీఎం గారు వస్తున్నారంటే ఏమవుతాయి? అప్పటి వరకు వెలగనటువంటి వీధి లైట్లు వెలిగిపోతాయి, అప్పుడు ఒకరు వేయలేనటువంటి వీధి రోడ్లు వేసేస్తారు, అంత క్లీన్ అండ్ గ్రీన్ నీట్గా తయారైపోతుంది. కాబట్టి ఈ యొక్క వృద్ధుడు ఊరి చివరి ఉన్నాడంట. ఆ ఊరి చివరికి వెళ్ళాలంటే రాజుగారు బురదగుంట వెళ్ళలేరు కదా, కొత్త రోడ్డు వేయించారంట. ఆ వ్యక్తి ఇల్లు పూరు గుడిసెలకు రాజుగారు వెళ్ళరు కాబట్టి పెద్ద బంగ్లా కట్టించారంట. మామూలు ఫుడ్ తినరు కాబట్టి రాజరికమైనటువంటి ఫుడ్డు, 10 మంది పనులు పెట్టించి వంట చేయించారంట. సర్వసమృద్ధులు అన్నీ కూడా అయిన తర్వాత అప్పుడు రాజుగారు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో కలిసి భోజనం చేసి వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ ముసలైన పెద్ద ఆయన ఎంత తెలివైనడు చూసారా? ఏమడిగాడు? రాజుగారు మా వీధికి లైట్ వేయించండి అంటే లైట్ వేయించేది అయిపోయాను, నాకు ఇల్లు కావాలండి రాజుగారు అంటే కట్టించేది అయిపోయాను, లేకపోతే మంచి భోజనం పెట్టమంటే అయిపోయాను, అదే తీరేది. కానీ ఆయన ఏం చేశారంటే అన్నీ కాదు, మీరు రండి అన్నాడు. రాజుగారు వచ్చినట్టయితే వెలుగు వస్తుంది, రాజుగారు వచ్చినట్టయితే ఇల్లు వస్తుంది, రాజుగారు వచ్చినట్లయితే కారు వస్తుంది, రాజుగారు వచ్చారంటే సమస్తము కూడా ఆయన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ సూత్రం యాకోబు గారు గ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడున్న మీరు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ గ్రహించిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు యాకోబు గారు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం వచ్చిందంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని ఏ మరణ భయం కూడా సంభవించదు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిని ఏ వ్యక్తి కూడా తాకలేడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిని ఏ సమస్య కూడా తాకుతుంది కానీ హాని చేయలేదు. ఇది ఎప్పుడు గ్రహించాడు? మోకరించి ప్రార్థించి ప్రార్థించి దేవుని సందులో పోరాడుతూ 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 నైట్ అంతా అయిపోయింది. ఎప్పటికి వెలిగించబడిందంట? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ 1:17 చెప్తాడు ఆయన. ఏమని? మా మనోనేత్రాలు వెలిగించబడి. మనోనేత్రాలు వెలిగించబడకపోతే నీ జీవితంలో ఏది కూడా నువ్వు పొందుకోలేవు, సాధించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా ఉన్నారు. బోరు కడుతుందా? ఎవరు కదలేదు. ఆన్లైన్లో 1000 మంది దగ్గర ఉన్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్నవారు కూడా అందరూ శ్రద్ధగా వింటున్నారని చెప్పి నమ్ముతున్నాను. యాకోబు మోకరించినప్పుడు మోసగాడు, యాకోబు మోకరించినప్పుడు మరణ భయంతో ఉన్నాడు, యాకోబు మోకరించినప్పుడు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాడు, యాకోబు మోకరించినప్పుడు సర్వమును కూడా మిగిలిపోయాడు, ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. కానీ మోకాళ్ళ నుంచి లేసేసరికి మాత్రం మోకరించినప్పుడు ఆయన మంచివాడిగానే బలంగానే మోకరించాడు, కానీ ఆయనకి తొడగూడు వసిలిపోయిందంట, అంగవైకల్యం వచ్చి పడింది, శరీరానికి సమస్య వచ్చి పడింది. హల్లెలూయా, హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. కాబట్టి ఇక్కడ యాకోబు మోకరించినప్పుడు మంచి బలంగా మోకరించాడు, సమస్యతో మోకరించాడు. శారీరక బలం ఉంది, సమస్య ఉంది. ఎప్పుడైతే మోకరించాడో సమస్య కాస్త పరిష్కరించబడేటువంటి మార్గంలో శరీరానికి గాయమైంది, శరీరం నలగొట్టబడింది. ఎంతమంది ఉపవాసం ఉన్నారని నేను అడగను కానీ, చేతులెత్తమని నేను అడగను కానీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యాకోబుకి ఏమైందంటే గాయమైంది, బలహీనమయ్యాడు. అప్పుడు దేవుని యొక్క బలం ఆయనలో పరిపూర్ణమైంది, జ్ఞానోదయమైంది, మనోనేత్రం తెరవబడింది. అప్పుడు ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవుడి కోసమా? దేవుడి కోసం ఏమీ కాదు, దేవుడికి ఏం అవసరం లేదు. ఉపవాసం ఉంటే నీ శరీరం నల్లగొట్టబడుతుంది, నీకు లోబడుతుంది, నువ్వు చెప్పినట్టు ఉంటుంది. ఫుల్గా తిని కూర్చున్నావు అనుకోండి నిద్ర వస్తుంది. కడుపు మండుతుంటే నిద్ర వస్తుందా? ఏమో రాదు కదా. కడుపు మండుతుంటే ఎలా ఉంటుంది? ఘోరంగా ప్రార్థన చేయగలుగుతారు దేవుని సందులోను. అన్ని సమృద్ధి ఉన్నాయనుకోండి కష్టం. అందుకనే ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టామంటే అందుకని అనమాట. ఉపవాసం అనేటువంటిది ఏంటంటే దేవునితో సహవాసం. ఉపవాసం దేవునికి దగ్గర చేస్తుంది మనల్ని. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? 29వ వచనం, నీ పేరు చెప్పమనగా యాకోబు, నా పేరు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమన్నాడు. అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావు అని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాడంటండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఈ ఈ యొక్క వాక్యంతో మీ జీవితాలన్నీ సెటిల్ అయిపోయి మీ ప్రతి సమస్యకు సొల్యూషన్ వచ్చేసింది. ఆదికాండం 1:2 యాకోబు మోకరించాడు, సమస్యల్లో మోకరించాడు, నిరాకారంలో మోకరించాడు, అంధకారంలో మోకరించాడు, అయోమయంలో మోకరించాడు. అర్థమవుతుందా? నిరాకారం, అంధకారం, అయోమయం. కానీ ఆయన పలుకుతున్నటువంటిది ఏంటంటే వెలుగు. హల్లెలూయా. లేనిది ఉన్నట్టు పలుకుతూ ఉన్నాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే శత్రువు నుంచి విడుదల, సమస్య నుంచి విడుదల. అది పలకట్లేదు ఆయన. మరేం పలుకుతున్నాడు? ఆశీర్వాదం. హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. నీ ఆశీర్వాదం నాకు కావాలి. చూసారా? దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడైతే వచ్చిందో నీ ప్రతి చీకటి తొలగించబడుతుంది, ప్రతి సమస్య తొలగించబడుతుంది, ప్రతి బంధకాల నుంచి బయటపడతావు. కాబట్టి మీ జీవితంలో కావాల్సింది ఏంటంటే ఏంటది? ఆశీర్వాదం. బ్లెస్సింగ్. బ్లెస్ మీ అన్నాడు అక్కడ. కాబట్టి ఈ రోజు నుంచి మీరు నాకు తెలిసి ఏమైనా ప్రార్థన చేస్తే తెలుసా? దేవా, నీవు నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు. ఆశీర్వదించబడటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కూతురు పుట్టింది అనుకోండి, ఏమంటాను? గాడ్ బ్లెస్డ్ విత్ మీ ఏ బేబీ గర్ల్. గాడ్ బ్లెస్డ్ విత్ ఏ మొబైల్. చూసారా? ప్రతిదాన్ని ఏమంటాం? బ్లెస్డ్ బ్లెస్డ్ బ్లెస్డ్. ఏది ఇచ్చినా కూడా. సో నీ జీవితంలో ఉద్యోగం కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, ఏదన్నా అదేంటంటుంది? ఆశీర్వాదం. అర్థమైందా? సో మీరు ఇప్పుడు ఇండైరెక్ట్గా దేవుడిని ఏం అడగాలి మనం? పెళ్ళి చేయదేవా, ఉద్యోగం ఇదేవా, ఈ సమస్య తీసేదేవా, నా భర్తను మార్చిదేవా. ఈ అన్నిటి ప్యాకేజ్ అంతా కలిపి ఏంటంటే ఒకటే ఉంది. ఏంటది? దేవుని ఆశీర్వాదం నీకు వచ్చినట్లయితే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిలో బయట నిలబడితే లోపలికి రండి. లోపలికి రమ్మంటున్నాడు దేవుడు. దేవుని ఇంట్లోనికి రమ్మంటున్నాడు. ఎవరైతే దేవుని ఇంట్లోనికి వస్తారో, ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళ జీవితంలో సర్వ సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. దేవుని దగ్గర లోటు లేదు, లోపం లేదు, సమస్య లేదు. పరలోక రాజ్యం వీళ్ళకి ఏడవలసిన అవసరం ఉండదు. పరలోక రాజ్యం వీళ్ళకి దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు. అవునా బ్రదర్? మరి పరలోకమన్నను భుజించనిస్తానన్నాడు కదా దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, నన్ను భుజించండి, నా శరీరం తినండి. మరి శిష్యులు శరీరాన్ని కోసుకు తిన్నారా? మరి ఉన్నది కదా అక్కడ, నా శరీరం తినమని దేవుడు అన్నాడు కదా. కోసుకున్నాడా? కొన్ని ఏముంటాయంటే రూట్ వర్డ్స్ అంటే డైరెక్ట్ వర్డ్స్ అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదు. కాబట్టి పరలోకమన్నను భుజింపనిస్తానన్నాడు. ఆకాశం నుంచి మన్నా కురిస్తే దాన్ని ఏమన్నాడు దేవుడు? దేవదూతల ఆహారం. అంటే పరలోక రాజ్యంలో మధ్యాకాశంలో దేవదూతలు పొయ్యి ఎట్టుకుని వంట చేసుకుంటుంటే అది ఏమైనా కింద పడ్డదా మనకి? ఏమా మన్నా అంటే ఎక్కడి నుంచి పడ్డది? పైనుంచి పడ్డది. కాబట్టి దాన్ని దేవదూతలు తింటుంటే పడిపోయిందా? దేవదూతల ఆహారమా? ఇలా అనుకుంటాం మనం. చాలా నేను అలాగ అనుకుంటున్నాను చిన్నప్పుడు. అంటే నాకులాగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి అర్థమాటకు చెప్తుంది అనమాట. ఇలాగ ఆలోచించారు అనమాట. ఓహో, దేవదూతల ఆహారం మూటలు మూటలు కట్టి కింద పడేసాయి. పైనుంచి వచ్చింది కాబట్టి పైన ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు కదా. సో దేవుడు పంపినటువంటి ఆహారం అనబోయాలి. ఏమన్నారంటే దేవదూతల ఆహారం అన్నారంటే దేవదూతలు తినేటువంటి ఆహారం కాదు. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. పరలోక రాజ్యం వెళ్ళాక మన్నా భుజించనిస్తానంటే అర్థం ఏంటి? ఆయనే మనకు పరలోక మన్నా. యేసుక్రీస్తు ప్రభువే. ప్రతిరోజు మనం భుజిస్తూనే ఉన్నాం. జీవాహారం దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు అంటుంటారు. అంటే సూర్యుడు ఏముంటాడు అక్కడ పరలోక రాజ్యం వెళ్ళాక? దేవుడు ముఖ కాంతే మనకి వెలుగు. అక్కడ ఇక్కడ ఇన్ని లైట్లు పెట్టుకున్నాం కానీ అక్కడ ఏమి లైట్లు అవసరం లేదు. ఆయనే ప్రకాశవంతమైన వెలుగుగా ఉంటాడు. దేవుడు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు మోసగాడిగా మోకరించాడు, మొనగాడిగా లెగిశాడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మీరు మరి ఏ సమస్యలతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో, ఖచ్చితంగా అందరూ కూడా మొనగాళ్ళుగా వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విజయంతో వెళ్తూ ఉన్నారు, విక్టరీతో వెళ్తూ ఉన్నారు, పరిష్కారాలతో వెళ్తూ ఉన్నారు, విడుదల పొందుకుని వెళ్తూ ఉన్నారు, ఆనందంతో వెళ్తున్నారు, సమాధానంతో వెళ్తున్నారు, పరిష్కారాలను తీసుకుని వెళ్తున్నారు, మోసుకుని వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కలతోటి చెప్పండి, నీ సంగతి నాకేం తెలియదు కానీ, నీ విషయం నాకు తెలియదు కానీ, నేను మాత్రం ఈరోజు యాకోబు వలె వచ్చాను, ఇశ్రాయేలు వలె తిరిగి వెళ్తున్నాను. హల్లెలూయా,
సమస్యతో వచ్చాను నేను, పరిష్కారంతో వెళ్తున్నాను అని చెప్పండి మీ పక్కలతో అందరూ కూడాను. సమస్యతో వచ్చాను నేను, కానీ పరిష్కారంతో వచ్చాను. వచ్చిన వాడిని వచ్చిన దాన్ని వచ్చినట్టుగా వెళ్ళను, నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాను. నేను హల్లెలూయా, ట్రాన్స్ఫార్మ్ అవుతాను, నేను మారుతాను, మార్పు చెందుతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాకోబు చేసినటువంటి ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఒక పెనుగులాట, ఇంగ్లీష్లో క్రై అని ఉంటుంది అన్నమాట. ఏడ్చేయటం కాదు, కన్నీళ్ళు ఖర్చేయటం కాదు, పోరాట ప్రతిమ ఉండాలన్నమాట. ఎంతమందికి విజయం కావాలంటే అందరు చేతులు ఎత్తుతారు. ఏమా చెప్పండి, ఎంతమందికి విజయం కావాలి? ఎంతమందికి విజయం కావాలి? ఎస్, విజయం ఎక్కడ ఉంటుందంటే యుద్ధం తర్వాత విజయం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యుద్ధం చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అంతా యుద్ధమే కదా, నిద్రతో యుద్ధం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, దాన్ని జయించడం ఒక యుద్ధం, కళ్ళు మూతలు పడిపోతుంటాయి, దాంతో ఒక యుద్ధం. ఇవన్నిటితో యుద్ధమే చేయాలి మనం. ఆ యుద్ధం చేసిన వాళ్ళకి ఏమొస్తుందంట? చివరికి విజయం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు నేను జయించాలి. ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని ఎగ్జామ్కి ఫెయిల్ అయ్యారని పంపుతారా? చరిత్రలో ఎప్పుడన్నా ఉన్నదా? మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం ఏంటి, దేవుడి చిత్తం ఏంటి, నువ్వు పాస్ అవ్వాలి. మళ్ళీ నువ్వు అడగాలి. అక్కడ ఎగ్జామ్కి ప్రార్థన చేసుకుని వెళ్తారు, రిజల్ట్కి ప్రార్థన చేయమంటారు. అంటే ఎగ్జామ్లో సహాయం చేసిన దేవుడు మళ్ళీ రిజల్ట్లో వదిలేస్తాడా? చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాం, ప్రభువా ఈ బిడ్డను పాస్ చేసినందుకు వందనాలు అంటాం. మళ్ళీ రిజల్ట్ రోజున ఫోన్ చేస్తారు, బ్రదర్ ఈరోజు రిజల్ట్ వస్తున్నాయి ప్రార్థన చేయండి. మరంటే అప్పుడు చేసిన ప్రార్థన ఏమైనట్టు? చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్ రోజున ప్రార్థన చేసాం, మనం బాగా రాసేసాడు అంటే మళ్ళీ ఇప్పుడు అది అంతా మళ్ళీ దేవుడు తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తాడు. ఇప్పుడు అంటే రాసింది ఏమైనా మారుతుందా? అంటే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివినట్లయితే ఎలా ఉంటుందంటే, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. తెలుగులో అలాగ ఉన్నది. ఇంగ్లీష్లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే నవ్, నవ్, NOW, నవ్ అంటే ఇప్పుడు. నవ్ ఫెయిత్ అని ఉంటుంది. నీకు విశ్వాసం అనేటువంటిది రేపటికి అవసరం లేదు. నువ్వు రేపు ఎలా జీవించాలనేటువంటిది విశ్వాసం అవసరం లేదు. హోప్, రేపు ఎలా ఉంటాను, రేపు అలాగవుతానంటే అది ఏంటది? హోప్, నిరీక్షణ అనమాట. నేను రేపు మీటింగ్ ఇలా పెడతాను, రేపు లైవ్ అన్నీ మంచిగా ఇస్తాను, అన్నీ సెట్ చేస్తాను అనేది హోప్. అది విశ్వాసం ఏంటంటే నా భర్త రేపు మారతాడంటే అది విశ్వాసం కాదు, హోప్ అనమాట. విశ్వాసం అంటే ఏంటంటే నవ్, నా భర్త మారాడు ఇప్పుడే, హల్లెలూయా. నా సమస్య తీరింది ఇప్పుడే, హల్లెలూయా. నా రోగం పోయింది ఇప్పుడే, హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్ అనమాట. ఎప్పుడో నమ్మటం కాదు విశ్వాసం అంటే. రోమా 4:17 ఏమని ఉంటుందంటే మన దేవుడు ఎలా అంటే, లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగాను. ఎంత బాగున్నదన్నమాట. ఈరోజు మృతతుల్యమైన పరిస్థితుల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీకే ఆధారం లేదు, ఏ దారి లేదు, ఏ గమ్యం లేదు. కానీ నువ్వేం చెప్పాలి తెలుసా? ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ రిచ్, ఐఆమ్ మోర్ దాన్ ఏ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఏముందే విజయం నీ జీవితంలోనూ? నీ ఫ్రెండ్స్ అంటారన్నమాట, ఎంత వయసు వచ్చింది, పెళ్ళి అవ్వలేదు, ఓ జాబ్ లేదు, ఓ సెటిల్మెంట్ లేదు అంటున్నప్పుడు నువ్వు చెప్పాలి ఐఆమ్ మోర్ దాన్ ఏ కాంకరర్. ఎలాగా? ఎక్కడ? చాలాసార్లు చెప్పాను నేను. 7వ తరగతి చదవాలంటే 7 సంవత్సరాలు ఉండాలి. వయసు 7 సంవత్సరాలు పడుతుంది. అలాగే మన వయసు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు స్కూల్ వేస్తారు, అది 5, ఇది 7. 5, 7 ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక సేవకుడు చెప్తుంటే వాక్యం విన్నాను నేను. పాలియాంగిచ్చ గురించి చెప్పాడు. ఆయన కుర్చీ, బల్ల, టేబుల్ కావాలంటే రాసుకుని ఈ బల్ల, ఈ టేబుల్ ఇచ్చినందుకు వందనాలని ప్రేయర్ చేశాడంట. ఆయన ప్రేయర్ చేస్తుంటే అదేవిధంగా ఎవరో హౌస్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతుంటే సేమ్ ఈయన ఏదైతే రాసుకున్నాడో అవన్నీ మిగిలిపోయినాయి అంట. వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు, అద్భుతం జరిగింది. అరే ఇదేదో చాలా బాగుందని చెప్పి నా మైండ్లో నాటుకున్నది. అప్పుడు రాసుకున్నాను అనమాట. ఏది కావాలో రాసుకొచ్చి అన్నారు. నేను అప్పటికప్పుడు రాసుకోలేదు. ఏది రాసుకున్నాను తెలుసా? మ్యారేజ్ సమయం వచ్చినప్పుడు ఎటువంటి అమ్మాయి కావాలి,
ఉద్యోగం వచ్చినప్పుడు ఎటువంటి ఉద్యోగం కావాలి, ఇవన్నీ రాసుకుని పెట్టుకుని పేపర్లో పెట్టుకుని ప్రార్థన చేసేవాడు అన్నమాట. థ్యాంక్ యూ చేసి ఇవన్నీ ఇచ్చినందుకు వందనాలు. అప్పటికేమీ లేవు, చిన్నపిల్లడినే, ఇచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ చేసి అని చెప్పేవాడిని. అది కార్యరూపం దాల్చడానికి 20 సంవత్సరాలు పట్టింది ప్రియులారా, 20 సంవత్సరాలు పట్టింది. నాకు చాలామంది అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, బ్రదర్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నాం కదా, మేము ఎంతకాలం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? ఈ 21 days ఛాలెంజ్ పెట్టారు కదా, ఇప్పుడు 20 days అయిపోతుంది కదా, ఆపేస్తారా? తర్వాత పరిస్థితి ఏంటి? బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఏమంటాడంటే దేవుడు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మధ్య వరకు నమ్మకం ఉండమంటలేదు, పెళ్లి వరకు నమ్మకం ఉండమంటలేదు, ఉద్యోగం వచ్చే వరకు నమ్మకం ఉండమంటలేదు. ఈరోజు మన జీవితాల్లో చూసినట్లయితే ఎంతమంది నమ్మకం ఎంతవరకు ఉంచుతారంటే కొంతవరకునే. పెళ్ళి అయ్యేదాకా నమ్మకం ఉంటారు, ఆ ల్యాండ్ అమ్మేదాకా నమ్మకం ఉంటారు, ఆ ఇల్లు అమ్ముకునేదాకా నమ్మకం ఉంటారు, వాళ్ళ జీవితం ఏదో అయ్యేంత వరకు నమ్మకుంటారు తప్ప తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కనిపించరు, అడ్రస్ ఉండరు. దేవుడిని ఎలా వాడుకుంటారంటే ఒక డాక్టర్ లాగా, మనకు రోగం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంతే కదా, మళ్ళీ డాక్టర్ అవసరం ఉండదు. అలాగే ఈరోజు దేవుడు అంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే ఏదో సమస్యను పరిష్కరించేటువంటి వాళ్ళలాగాను, ఏదో జీవితంలో ఏదో సాధించేటువంటి వారిలాగా, అది సాధించేసాక మళ్ళీ దేవుడితో సమయం ఉండదు, సందర్భం ఉండదు, అవసరం ఉండదు. అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి ఈరోజు నుంచి పద్ధతి మార్చుకోండి. దేవుడిని కన్న తండ్రిలా చూడాలి. మనం ఏం చేయాలంటే దేవుడిని మనం కన్న తండ్రిలాగా భావించాలి. తండ్రితో సంబంధం డబ్బులు వచ్చినప్పుడు ఉంటుందా? తండ్రితో సంబంధం ఆశ వచ్చినప్పుడు ఉంటుందా? ఎప్పుడూ ఉంటుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను ఇంకా మళ్ళీ చెప్తాను మెసేజ్. బ్రేక్ ఇద్దారు అనుకుంటున్నాం, 12 o'clock అయింది కాబట్టి, చాలామందికి నిద్రలు వస్తున్నాయి కాబట్టి టీ బ్రేక్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. లైవ్ చూసే వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది, పాట పాడతాం కాబట్టి. సో మీరు టీ బ్రేక్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు సిద్ధపడండి అందరూ. మళ్ళీ నేను ఇప్పుడు యాకోబు ఒక్కడిదే చెప్పాను, ఇంకా సమయల గురించి చెప్తాను. మన జీవితాలు మార్చబడాలి. ఒక ఛాలెంజ్ తీసుకోండి ఈరోజుని, నా నిద్ర నేను జయిస్తాను. మొట్టమొదట మనం జయించవలసింది ఏంటంటే నిద్ర అనమాట. నిద్రను జయించలేనటువంటి వారు దేన్ని జయించలేరు జీవితంలో ఎప్పుడు కూడాను, జాగ్రత్తగా గమనించాలి. మంచాన్ని జయించలేనటువంటి వారు దేన్ని జయించలేరు. సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మొట్టమొదటి డిసిప్లిన్ అనేటువంటి చాలా అవసరం. వింటున్నారా? నా చిన్నతనంలో స్కూల్స్లో స్కౌట్స్ అనేటువంటిది ఉండేది అన్నమాట. స్కౌట్స్ తెలిసే ఉంటుంది, ఎంతమంది తెలుసు? స్కౌట్లో నమస్కారం ఎట్లా ఉంటుంది అన్నమాట, ఎట్లా ఉండదు, 3 fingers తోటే పెడతారు, ఎట్లా పెట్టాలన్నమాట, స్కౌట్ సింబల్ అన్నమాట అది. సో నేను స్కౌట్లో ఉండేటువంటి చాలా డిసిప్లిన్ ఉంటుంది అన్నమాట, చాలా డిసిప్లిన్ అలవాటు చేసుకుంటాం అనమాట, ఎన్సీసీ లాగా. అది కాస్త నాకు చాలా అలవాటు అయిపోయింది అనమాట. టైం అంటే టైము అంటే ఇక్కడ చేయలేకపోయాం, కానీ టైంకి లైవ్ ఇవన్నీ కూడాను కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి, చాలా వచ్చాయి. ఇవన్నీ సరి చేసుకుంటా నేను ముందుకెళ్తాను. నాకు ఇంతమంది సహకరిస్తున్నారు, ఎంతో దూరం నుంచి వచ్చారు. నాకు అర్థం కాకపోవచ్చు మీ దూరము, మీ భారము, ఈ సమస్య ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు అయితే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్న సమయానికి ఒక అర్ధ గంట లేట్ అయింది, అంతే కదండి. సమయానికైతే అంత సక్రమంగానే జరుగుతూ ఉంది. మరి ఇంకా చాలామంది రావాలనుకున్నారు, ఫోన్ చేసి బ్రదర్ ఇట్లాగా అయిపోయింది పరిస్థితి, బయలుదేరం కానీ రాలేకపోయాం, వర్షం వచ్చింది, ఈ సమస్య ఆ సమస్య, ఇన్ని ఇబ్బందులు మాకు వచ్చాయి, అవన్నీ ఆటంకాల వల్ల మేము రాలేకపోయాం. దయచేసి లైవ్ మాత్రం ఇవ్వండి. ఫోన్ చేస్తూనే ఉన్నారు. కాడికి కెమెరాలో సెట్టింగ్స్ అవి సెట్ కాక మనకి ఎలాగైతే మొబైల్ నుంచి లైవ్ ఇస్తూ ఉన్నాం, అది కూడా చాలా నీట్గా వెళ్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా అద్భుతంగా సహాయం చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు యాకోబులాగా మోకరించినట్లయితే మోసపూరితమైన జీవితాల్లో, బంధకాల్లో, సమస్యల్లో, మరణ భయంలో, వివాహం కానటువంటి భయంతో, ఏదో సమస్యతో మీరు మోకరించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితాలు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి ఒక మాట మీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. నా జీవితాన్ని మార్చింది, నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నా జీవితంలో దేవుడు కార్యాలు చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. రాజీ పడద్దు ఎవరు కూడాను. హల్లెలూయా. రాజీ పడద్దు. రాజీ పడినటువంటి జీవితం జీవించొద్దు ఎవరు కూడాను. ఓటమితో కూడా జీవితం జీవించొద్దు. నా జీవితంలో నేను ఏదైతే రాసుకున్నానో అది నేను పొందుకున్నాను. ఎవడో వచ్చాడు రాయించేవాడు,
నాకు పేర్లు, చాలా పేర్లు పెడతారన్నమాట. ఏదో రాస్తే జరిగిపోతున్నాడు కదా, పేపర్ మీద రాస్తే జరిగిపోతున్నాడు కదా, ఎక్కడుందిరా బైబిల్లోను? మరి వీళ్ళందరూ ఏంటి, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళంతాను వీళ్ళందరి జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతావా, లేకపోతే చూస్తే పాస్ అవుతావా? ఏమా పక్కడు దాంట్లో చూస్తే పాస్ అవుతావా, రాస్తే పాస్ అవుతావా? చెప్పాలి. నువ్వు రాస్తే పాస్ అవుతావు, కానీ పక్కడు దాంట్లో చూస్తే పాస్ అవుతావు నువ్వు. చాలామంది ఇది అనమాట, రాస్తే కాదు చూస్తేనే, చేస్తేనే. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఉంటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలంటే ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోండి, ఒక పద్ధతి అలవాటు చేసుకోండి. మరి ఇంతవరకు నా జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, రాజీ పడలేదు. నేను ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే రాశానో ఆ అమ్మాయి రావాలి, ఏ క్వాలిటీస్ ఉన్న ఉద్యోగం అయితే రాశానో ఆ ఉద్యోగమే రావాలి. నో కాంప్రమైజ్. చాలా ఉద్యోగాలు వచ్చాయి, నేను యాక్సెప్ట్ చేయలేదు. దేవుని పనికి ఆటంకం ఉండకూడదు. 3 సార్లు లైవా, పని పాట ఉండదా? చాలా పనులు ఉంటాయి నాకు. ఒక్కసారి నా దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మా పిల్లలకు స్నానాలు నేనే చేపిస్తాను, మా ఇల్లు నేనే ఊడుస్తాను, ఒక్కోసారి మా ఆవిడ బట్టలు ఉతుంది నేనే పైకి నేస్తుంటుంటాను. చాలా పనులు ఉంటాయి మాకు, ప్రతి క్షణం ఏదో పని చేస్తుంటుంటాం. కానీ దేవుడి పని కూడా ఒక ఆప్షన్ కాదు, దేవుడి పని చేస్తాం. అలాగని చెప్పి మేము పని పాట లేకుండా లేవు. నేను జాబ్ చేస్తాను, 5 గంటలకు లైవ్ అవుతుంది మనకి, 5:30కి నేను బయటికి వెళ్ళిపోతాను, మళ్ళీ 1 o'clock నేను తిరిగి వస్తాను. ఒక్క నిమిషం కూడా నేను ఖాళీగా కూర్చుని ఆ లైవ్ టైంకి వచ్చి లైవ్ అట్లాగేం కాదు, ప్రతి క్షణం రన్నింగ్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చొని చేసేటువంటిది ఏమీ లేదు. చాలామంది అనుకుంటారు అన్నమాట, నన్ను అడుగుతారు 3 సార్లు లైవ్ ఇస్తారు, మీకేం పని పాటలేదా, ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటారా? ఒక్కరోజు నాతో ఉన్నారంటే 2 రోజు మళ్ళీ ఎవరు అక్కడ ఉండరు. ఇంకా కొంతమంది వస్తుంటారన్నమాట నా దగ్గర చూస్తాకి, గడపటాకి. మేము బ్రౌన్ రైస్ తింటాం, వైట్ రైస్ తినాం, మళ్ళీ భోజనానికి రారు ఎవరు మా దగ్గరికి. ఎందుకంటే బ్రౌన్ రైస్ పెడతాం కదా, మళ్ళీ భోజనానికి రాదు. అంటే కొంచెం కఠినంగా ఉంటుంది అనమాట నాతోటి జీవితం అంతా కూడా. నా లైఫ్ స్టైల్ కానీ నా విధానం అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరంటే ఆన్లైన్లో చూస్తున్నారు కాబట్టి మీకు పెద్దగా తెలియదు, కానీ ఈ స్థాయికి రావాలన్నా, లేకపోతే ఈ విధమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల చేయాలన్నా కూడా ఒక డిసిప్లిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, క్రమశిక్షణ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎడతెగక చేయాలంటండి, అప్పుడప్పుడు చేయడం కాదు, అలవాటుగా చేయడం కాదు. మీరు 3:30 లైవ్ చూశారు, ఈ 21 డేస్లో ఏ రోజైనా నేను మిస్ అయ్యానా? ఈ 21 డేసే కాదు, ఈ ఇయర్లో, ఈ 2024 సంవత్సరంలో జనవరి 1 నుంచి ఇంతవరకు మీలో చాలామంది జాయిన్ అవుతూనే ఉన్నారు. చాలామంది ఫోన్ చేస్తారు, బ్రదర్ ఈరోజు మిస్ అయిపోయాం. మా ఆవిడ ఒక టెస్ట్ పెడతారు రోజు, మీకు ఏంటది, ఈరోజు నేను జయించాను, ఓడిపోయాను, దానికి ఓట్లు వస్తాయి, దీనికి ఓట్లు వస్తాయి. ఓడిపోయినాను కూడా చాలామంది ఓట్లు వేస్తారు, ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి. అసలు నీ ఓటు వేయకూడదు, ఓడిపోకూడదు, ఎలాగైనా జయించాను, ఆ జయించానని ఓటు వేయాలి అనేటువంటి ఆసక్తి మీలో ఉండాలి. అటువంటి ఆసక్తి దేవుడు మీకు ఇచ్చి నడిపించి బలపరచును గాక. ఆన్లైన్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా నిద్రపోవద్దు, లైవ్ ఏం ఆగదు, కంటిన్యూగా జరుగుతుంది. మరి మీరంతా కూడా చూస్తూనే ఉండండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. యేసయ్య ఎంతవరకు నాతో మాట్లాడావు, యాకోబు వంటి నా జీవితాన్ని ఇజ్రాయేల్గా మార్చేస్తున్నందుకు నీకు వందనాలు. నేను దీవించబడిన వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. నా జీవితంలో ప్రతి సమస్య పరిష్కరించేసావు, ప్రతి అప్పు నుంచి విడిపించేసావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి సమస్య పరిష్కరించేసావు, ప్రతి చీకటిని తొలగించావు, ప్రతి అంధకారం నుంచి విడిపించేసావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు యేసయ్య. చెప్పండి అందరూ కూడా, నాతో మాట్లాడినందుకు వందనాలు, నా జీవిత విధానం మార్చినందుకు వందనాలు, నా ఆలోచన విధానం మార్చినందుకు వందనాలు, ఈరోజు నా జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు, నా జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే వందనాలు, యేసయ్య నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే వందనాలు, అద్భుతాలు చేసేటువంటి వాడ నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 వందనాలు. యేసయ్య నా జీవితంతో మాట్లాడావు, నాలోనికి మాట్లాడావు, నా జీవితాన్ని మార్చావు, నా బలహీనతలను నాకు తెలియజేసావు, ఏ విధంగా ప్రార్థించాలో తెలియజేసావు, ఏ విధంగా ఆలోచించాలో తెలియజేసావు. ఈ రోజు నుంచి నా ఆలోచన, నా పద్ధతి, నా విధానం నేను మార్చుకుంటున్నాను యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవం కలిగిన దేవుడా నీకే వందనాలు. ఓ జీవాధిపతి నీకే వందనాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేసారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేసారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతా నా మేలుకే అవసరం ఇంకా బిగ్గర ఇంకా బిగ్గరగా ఆరాధన ఆపను స్తుతించుటం ఆరాధన ఆపను స్తుతించుటమానను అంతా